20 నెలలుగా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ రోజు కూడా చెప్పుకోవడానికి ఒక మంచి పని జరిగింది లేదు. పండుగ వాతావరణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందజేసింది లేదు. జగన్ గారి హయాంలో ప్రతి నెల పండగే, ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి వేల కోట్ల రూపాయలను, అది మహిళలకు అందజేసే ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, ఏదైనా ఒక పథకం 12 నెలల క్యాలెండర్ ఇయర్లో నెలకు ఒక సంక్షేమ పథకాన్ని ఒక డేటును ముందుగానే అనౌన్స్ చేసి ఆ డేటుకు రిలీజ్ చేసేటువంటి ఒక పండుగ కార్యక్రమం ప్రతి నెల మనం చూసాం. 5 సంవత్సరాల పాటు దాదాపుగా 60 నెలల్లో 60 పండుగలు మనం చూసాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ను రేస్ చేసి, ఎన్నో ఆశలు కల్పించి, మేనిఫెస్టోలో ఆయన ప్రజలకు కళ్ళు బైర్లు గమ్మేలా పథకాలను ఆశలు పెట్టి, అంటే అది సాధ్యానికి ఆచరణ కానివని అప్పుడు మాలాంటి వాళ్ళు విమర్శ చేసినా కూడా, అంతవరకు 3 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తేనే రాష్ట్రం సోమాలియా అవుతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, శ్రీలంక అవుతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల రూపాయల పథకాలను అనౌన్స్ చేశారు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందని మాలాంటి వాళ్ళు ప్రశ్నించినా కూడా సంపద సృష్టిస్తాము అని మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు సంపద సృష్టిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కూడా మాట్లాడడం జరిగింది, నేను సంపద సృష్టించడానికి మా దగ్గర అమరావతి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, జగన్ గారు అమరావతి పూర్తి చేసింటే 5 లక్షల కోట్ల ఆస్తి ఈ రాష్ట్రానికి అందేది, 5 లక్షల కోట్ల సంపద అందేది అనేటువంటి విషయం మాట్లాడేది. మరి ఇప్పటికి 20 నెలల్లో ఆయన ఏం చేశారనేది అందరం చూస్తున్నాం. ఈ రోజుకి ఏమి కూడా అమరావతిలో జరిగింది ఏంది లేదు, కొత్తగా ఆయన క్రియేట్ చేసినటువంటి వెల్త్ ఏంది లేదు, ఒక సంపద సృష్టించింది ఏంది లేదు. ఈ రోజుకి ఉన్న 35,000 ఎకరాలు కాకుండా మరో 15,000 ఎకరాలను కూడా ఆయన తీసుకుంటా ఉన్నారు. 50,000 ఎకరాల్లో నిజంగా ఆయన భూసేకరణ ద్వారా తీసుకొని ఉంటే 14 లక్షల కోట్ల, ఆయన చెప్పిన గజం ₹1,00,000 ప్రకారం అయితే 14 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. లేదు 50,000 రూపాయల గజం ప్రకారమైనా కూడా 7 లక్షల కోట్ల సంపద సృష్టించి ఉండొచ్చు రాష్ట్రానికి. కానీ ఇక్కడ పూలింగ్ ద్వారా డెవలప్డ్ ప్లాట్స్లో సగం 50% రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆ రైతుల పేరుతో భూములు కొన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళంతా భూములు కొన్నారు. వాళ్లకు మాత్రమే చెందుతుంది ఆ సంపద. మిగిలినటువంటి 50% ల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి వాటినన్నిటినీ కూడా ఈరోజు పప్పులు బెల్లాలకు 99 పైసలకు, రూపాయికి, 10,000కు, లక్షకు, 10 లక్షలకు ఎకరము మీరు వివిధ సంస్థలకు, మీ బినామీ సంస్థలకు మీరు పంచిపెడతా ఉన్నారు. అంటే ఓవరాల్గా ఏతావాత చూస్తే అమరావతిలో లబ్ధి పొందేది చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు. మరి రాష్ట్రానికి సంపద ఎక్కడ సృష్టించగలిగారు? మీరు నిజంగా సంపద సృష్టించింటే ఈ పాటికి మీరు కనీసం 5 లక్షల కోట్ల, 1,00,000 కోట్ల, 2 లక్షల కోట్లని అమరావతి నుంచి వచ్చిందని చూపించిండాలి కదా. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. మరి అది కూడా ఫెయిల్ అయ్యి చివరికి కేంద్రానికి పంపించాల్సినటువంటి మన వాటా, రాష్ట్రం వాటాను కూడా పంపలేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకము ఈరోజు 40%, 90-10 నుంచి 40% రాష్ట్ర వాటా ఏదైతే డిపాజిట్ చేయాలని అది పంపించలేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కూడా రానున్న రోజుల్లో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ చేతుల్లో ఇస్తుంది, ఈ చేతుల్లో తీసుకుంటారు. కేంద్రంలో ఉన్నది చంద్రబాబే, ఫైనల్గా నష్టపోతా ఉన్నది రాష్ట్ర ప్రజలు. ఉపాధి హామీలో ఈరోజు 40% వాటా రాష్ట్ర ప్రభుత్వము డిపాజిట్ చేస్తేనే కేంద్రానికి ఉపాధి హామీ పథకం ఇక్కడ అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అంటే దాదాపుగా రాష్ట్రంలో 40-50 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసే పరిస్థితి ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఈ జరిగిన అన్యాయం ఏంటంటే, భువన్ అనేసి కేంద్ర ప్రభుత్వ యాప్లో ఈరోజు మనం గమనిస్తే దాదాపుగా 3 లక్షల కోట్ల ఇల్లు రద్దయిపోయినాయి. అవి ఏ స్థాయిలో ఉన్నా, అది
బేస్మెంట్ లెవెల్లో ఉన్న గోడలు కట్టున్నా స్లాబ్లు వేసున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 3 లక్షల ఇల్లు రద్దు చేశారు కేవలము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. ఈరోజు ఇప్పుడు తర్జన భర్జనలు పడి కూడా ఒకటినా దాన్ని 5వ తేదీ తీసుకెళ్లి కేంద్రానికి వెళ్ళి మొరబెట్టుకొని అయ్యా ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి, ఇవిగో ఫోటోలు ఇవిగో మీరు రద్దు చేసేయాలని అడిగేదానికి పరిగెత్తా ఉన్నారు. అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ మీద మీకు హోల్డ్ లేదు, మీకు రాష్ట్ర ప్రజల మీద మమకారం లేదు. మరి ఇది కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం కోరుతా ఉంది, ఇంతవరకు సింగిల్ నోడల్ ఏజెన్సీ అనే విధానం ఉంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ అనే విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇంటికి 1,50,000 రూపాయలు అవి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వస్తే, హౌసింగ్ కార్పొరేషన్ ఖాతాలోకి వస్తే అక్కడి నుంచి లబ్ధిదారులకు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇవ్వాలి ప్రతి ఇంటికి కూడా, కేంద్రం 1.5 లక్షలు ఇస్తే. అయితే ఈ 30,000 ఇంతవరకు ఇవ్వలే. దాదాపుగా 20 లక్షల ఇళ్లకు గాను 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇంతవరకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక 10 లక్షల ఇండ్లకు 1,50,000 చొప్పున 15,000 కోట్లు కేంద్రం ఇస్తే దానికి 30,000 చొప్పున 3,000 కోట్లు రాష్ట్రం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారు, 10 లక్షల ఇండ్లకు వచ్చిన 15,000 కోట్లని, ఆ 15,000 కోట్లని అంటే దాన్ని ఒక 8 లక్షల ఇండ్లకు లేదా 9 లక్షల ఇండ్లకు అడ్జస్ట్ చేయడం. అంటే ఒక 12 ఇళ్లకు 1.5 లక్ష ప్రకారం 18 కోట్లు వస్తే దాన్ని 10 ఇళ్లకు 1,80,00,000 ప్రకారం పేమెంట్ చేయడం. అంటే రాష్ట్రం వాటా లేకుండా కేంద్రమే రాష్ట్రం డబ్బులను తీసుకొని పప్పులు బెల్లాల్లో పంపిణీ చేస్తూ ఉంది అనేటువంటి ఒక విమర్శ కేంద్రం చేస్తూ ఉంది. రాష్ట్రం ఎక్కడ కూడా దీంట్లో తమ వాటాను ఇవ్వడం లేదని. సో ఆ విమర్శ చేస్తున్నది కూడా కేంద్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే. మరి స్పర్శ అనేసి ఒక విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం స్పర్శ అనే ఒక యాప్ని తీసుకొచ్చి ఈ స్పర్శ ద్వారానే పేమెంట్లు జరగాలి. స్పర్శకి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఈ 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పర్శకు ట్రాన్స్ఫర్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి విధానం వస్తుంది. మార్చి 31 తర్వాత అంటే చంద్రబాబు ఎలాగూ ఒక 100 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మార్చి 31 తర్వాత రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరగదు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ళు రద్దయినాయి. మార్చి 31 తర్వాత కేంద్రము ₹1 డబ్బు లేదు, ₹1 డబ్బు లేదు. ఇప్పటి వరకు 43,000 ఇళ్ళు 2.0లో శాంక్షన్ చేపించుకుంటే ఇప్పటి వరకు ₹1 కోటి రాలే కేంద్రం నుంచి. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹1,00,000 దాంట్లో చెల్లించలేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 కేంద్రానికి చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి కేంద్రం ₹1 ఇవ్వదు. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగదు. కేంద్రానికి డబ్బులు ఈయన పంపించలేడు. కేంద్రం ₹1 డబ్బులు ఇవ్వదు. 1.0లో PMAY 1.0లో 30,000 పంపాలి, అంటే 6,000 కోట్లు పంపాలి. PMAY 2.0లో ₹1,00,000 పంపాలి. 43,000 ఇళ్ళకి గాను దాదాపుగా 4,300 కోట్లు పంపాలి. అది ఈయన 10,000 కోట్ల ₹1 కూడా పంపించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇళ్ళ నిర్మాణం జరగదు. ఇంతవరకు పంపనని ఇప్పుడు ఎందుకు పంపుతాడు? జరగదు. సో ఇది మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేస్తా అన్నారు, ఒక విధ్వంసం రాష్ట్రంలో ఏ విధంగా సృష్టిస్తా అన్నారు. 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని గుర్తించలేని ప్రజలు ఈరోజు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది గమనిస్తున్నారు ప్రజలంతా కూడా. మరి ఇందులో భాగంగా మరి కొంతమంది ఓనామాలు రాని ఎమ్మెల్యేలు, కేవలం డబ్బులు తప్ప వాళ్ళకి ఎటువంటి ప్రజల మీద ఎటువంటి ధ్యాస ప్రేమ లేని ఎమ్మెల్యేలు విచారణల పేరుతో ఇళ్ల నిర్మాణం ఆపినారు. ఉదాహరణకి అనంతపురం పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు, అనంతపురం రూరల్ పాపంపేట కకల్పల్లి కాలనీ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారులు ఆలమూరులోను కొడిమిలోను ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడం, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం మేము చేశాం. అందరికీ ఇళ్ల పట్టాలు దాదాపుగా 8,000 మందికి ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ నుంచి డబ్బులు ఆశించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పనులను ఆపడము, విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఇప్పుడు 20 నెలలుగా పనులు ఆపడము,
పరిస్థితి ఏంటంటే ఈ కాలనీల్లో ఉన్నటువంటి స్టీలు, సిమెంటు, ఇటుకలు కూడా దొంగల పాలు కావడము, సెంట్రింగ్ మెటీరియల్ కూడా దొంగల పాలు కావడము, విలువైనటువంటి కోట్లాది విలువైన మిషనరీ ఎండకు ఎండి వానకు తడిసి అది దేనికి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి రావడము, ఆ కాంట్రాక్టర్ తీవ్రంగా నష్టపోవడము, ఇవన్నీ ఒక ఎత్తున ఒక వ్యక్తి ఒక కాంట్రాక్టర్ నష్టపోవడం పోవచ్చు కాక మరి దాదాపుగా 8,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది ఆలమూరు కొడిమి ప్రాంతంలో. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల సునీత రాసిన లేఖ వల్ల 50,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఈరోజు ఆప్షన్ 3 అనేది రాబోయే మార్చి తర్వాత ఆప్షన్ 3 ఉండదు, ఇళ్ల నిర్మాణం జరగదు. కేంద్రము ఆప్షన్ 3 ఏ రాష్ట్రంలో లేదు, మీ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలా, కాంట్రాక్టర్లకి ఇచ్చో లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు, ఎందుకు మీ రాష్ట్రంలోనే ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉంది కేంద్రం. అంటే ఇళ్ల నిర్మాణం చేసుకోలేని వాళ్లకు మేస్త్రీలను ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మించే కార్యక్రమాన్ని కూడా 20 నెలలుగా అడ్డుకోవడం భావ్యమా? మరి ఇది విధ్వంసం కాదా? మరి ఇటువంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏం సాధించబోతా ఉంది? మరి 1,80,000కి ఇల్లు కట్టడం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. పేదలపైన భారం పడుకోకుండా, వాళ్ళ మీద ఒక రూపాయి పడకుండా స్లాబ్లు వేసి ఇల్లు నిర్మించి అప్పచెప్పడం అనేది, దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు? మరి ఈరోజు ఏం సాధించారు 20 నెలల తర్వాత? ఈరోజు ఉద్యోగస్తులకు నోటీసులు ఇవ్వడము, ప్రజలను రెచ్చగొట్టడం అనే కార్యక్రమం చేస్తున్నాం. మార్చి తర్వాత ఇల్లు నిర్మించే నాదుడే ఉండడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు, స్పర్శ యాప్లో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయదు, డిపాజిట్ చేసినా ఇల్లు నిర్మించేటువంటి విధానం ఆప్షన్ 3 ఉండదు. ఆప్షన్ 1, 2 అంటే ప్రజలే ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తారు. మరి దీనికి ఎవరు బాధ్యత? పరిటాల సునీత బాధ్యత వహించాలి, అసమర్థ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బాధ్యత వహించాలి. తనకు ఓట్లు వేసినటువంటి వేలాది మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో మేస్త్రీలను ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఆ మేస్త్రీలను పనులు చేయకోకుండా ఆపిన పరిటాల సునీతను ఎదిరించలేని అసమర్థ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈరోజు బాధ్యత వహించాలా? ఆమె రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు కొడిమి గ్రామాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇళ్లకు మట్టి తోలుకోవాలనే ఆమె అనుమతి ఇవ్వాలా, ఆమె అనుమతిస్తేనే వచ్చి మేస్త్రీలు పని చేయాలా, ఇటువంటి విధానంలో ఆమె ఉంది. ప్లస్ కాంట్రాక్టర్లు ఆమెకు డబ్బులు ఇవ్వడానికి తిరస్కరించారు కాబట్టి ఆమె విజిలెన్స్కి రాయాలా. ఆ విధంగా రాయడం వల్ల జరిగినటువంటి నష్టము. మరి ఇటువంటి విధ్వంసాలు అనేకం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మనము అంబట్రాంబాబు ఇల్లు కూల్చారో, జోగి రమేష్ ఇల్లు కూల్చారో కాదు, రాష్ట్రంలో లక్షల మంది ఇల్లు కూల్చింది ఈ ప్రభుత్వం ఈరోజు ఇళ్ల నిర్మాణం విషయంలో. అదేవిధంగా పథకాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం వాటా 40%, 50% ఇవ్వాల్సినటువంటి జలజీవన్ మిషన్ పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు, అమృత్ స్కీము రాబోయే కాలంలో జరిగేటువంటి పరిస్థితి లేదు, ఉపాధి హామీ కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు, ఇళ్ల నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్రానికి డిపాజిట్ చేయాల్సినటువంటి రాష్ట్రము చేతులెత్తేసింది కాబట్టి. మరి ఈయన 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది ఎక్కడ పెట్టాడో, మరి అమరావతిలో ఏం కట్టాడో, ఏం కట్టింటే సంపద ఏమొచ్చిందో ఇవేమి కూడా ఈరోజు ప్రజలకి ఏం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమము ఏమంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అది ఏ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి స్కీమ్ కాదు. అంతకుముందు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, ఎస్ఆర్బిసి కాలువలకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్ళు అందాలంటే 881 అడుగుల లెవెల్లో నీళ్లను మెయింటైన్ చేయాలి శ్రీశైలం డ్యాంలో. కాబట్టి అది వరద రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో సాధ్యం కాదు. కాబట్టి అటువైపు తెలంగాణ 800 అడుగులకి దిగువన నీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు తోడుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు. కాబట్టి ఆ మేరకు మనం కూడా రోజుకు 3 టీఎంసీలు చెన్నై డ్రింకింగ్ వాటరు, రాయలసీమ జిల్లాలో నెల్లూరు, ఒంగోలు డ్రింకింగ్ వాటర్లతో సహా అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు హక్కుగా దాదాపుగా ఈ ప్రాజెక్టు మీద 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనో ఆ హక్కుగా ఉన్నటువంటి వాటా కోసము ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసుకున్నారు 800 అడుగులకు దిగువన. దాన్ని రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ని పనులు జరగకుండా ఆపడం అనేది చాలా దుర్మార్గం. సరే, ఎన్జీటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో 2024 పూర్వమే కేసులే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ వాళ్ళతో. మరి తర్వాత ఇప్పుడు ఎన్జీటీ ఈయన ముఖ్యమంత్రి అయినాక 3 దఫాలుగా విచారణకు డేట్లు ఇచ్చింది, కానీ మన రాష్ట్ర ప్రతినిధులు ఎవరు కూడా అధికారులు హాజరు కావడం లేదు.
ఎన్జిటి నుంచి వాదనలు అట్లీస్ట్ పర్మిషన్ అడిగేదానికి వాదనలు వినిపించడం లేదు. గత ప్రభుత్వం కనీసం డ్రింకింగ్ వాటర్ నీడ్స్ చూసుకొని రోజుకు 2 టీఎంసీలైనా విడుదల చేయండి అనేసి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం, రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం, ఆర్గ్యూ చేయకపోవడం వల్ల ఈరోజు అర్థమవుతా ఉంది ఏంది, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చంద్రబాబుతో మాట్లాడి ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టాను అన్నాడు. మరి దీనివల్ల అనంతపురం జిల్లాకు కూడా తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. ఎందుకంటే గాలేరు నగరి ద్వారా, గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హంద్రినీవాకు లింక్ చేసేటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో, హంద్రినీవాలో చివరి ప్రాంతాలైనటువంటి చిత్తూరు జిల్లాకు, రాయచోటి ప్రాంతానికి హంద్రినీవా నుంచి నీళ్ళు ఇచ్చేదానికి ఇబ్బంది అవుతా ఉందనే ఉద్దేశంతో గాలేరు నగరి ప్రాజెక్టులో ఏదైతే చక్రాయపేట వరకు కూడా గ్రావిటీలో వచ్చే నీళ్ళను పోతిరెడ్డిపాడు నుంచి 20 టీఎంసీలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిత్తూరు జిల్లాలోని హంద్రినీవా బ్రాంచ్ కెనాల్కి, హంద్రినీవా కాలువకు లింక్ చేసేటువంటి స్కీము దాదాపుగా 50% పైన పూర్తి చేశాం. మరి వాళ్ళకి 20 టీఎంసీలు ఇవ్వడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలో 20 టీఎంసీలు కిందికి కోల్పోయేటువంటి పరిస్థితి రాదు. 20 టీఎంసీలు ఆదా అవుతారు. మరి హంద్రినీవాను 40 టీఎంసీలు, హంద్రినీవాను 63 టీఎంసీలుగా వెడల్పు చేస్తామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారి హయాంలో కూడా దానికి సంబంధించి పనులు జరిగాయి. ఇవి కూడా పూర్తి అయితే 63 టీఎంసీలు కేవలం అనంతపురం, కర్నూలు జిల్లాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చిత్తూరు జిల్లాకు, కడపకు నీళ్ళు ఇచ్చే అవసరం ఉండదు కాబట్టి. ఆ విధంగా ఆ ప్రాజెక్టును కూడా చంద్రబాబు గారు ఆపారు. దానివల్ల కూడా మనం నష్టపోతున్నాం. ఆ ప్రాజెక్టుకి నీళ్లు రావాలి, రేపు పొద్దున జగనన్న వచ్చి ఆ ప్రాజెక్టుకి నీళ్లు రావాలన్నా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరగాల. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు విడుదల కావాలా, గండికోట, గాలేరు నగరి, అటు నుంచి హంద్రినీవా కూడా. కాబట్టి మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా 5వ తారీఖున పోతిరెడ్డిపాడులో జరగబోతూ ఒక బహిరంగ సభకు హాజరవుతా ఉన్నాం. పోతిరెడ్డిపాడు నంద్యాల జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని రాయలసీమ ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, మేధావులు, రైతులు తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలా, మన సాగునీటి హక్కుల కోసం మనం పోరాడాలా. ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల దృష్టిని డెవలప్మెంట్ గురించి ప్రశ్నించకుండా, అంటే డెవలప్మెంట్ విషయంలో విఫలమైనటువంటి సందర్భాలు ఇందాక నేను చెప్పాను. అది అనేక సందర్భాల్లో ఈరోజు అమరావతిలో విఫలమయ్యాడు, హౌసింగ్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులో విఫలమయ్యాడు, రోడ్ల నిర్మాణంలో విఫలమయ్యాడు, ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. సో అన్నింటా వైఫల్యాలున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మరలించేదానికి తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొచ్చాడు. సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. మొన్ననే సిట్టు కూడా నివేదిక ఇచ్చింది, జగన్ గారి హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదు అని. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం. జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి, అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి, వీటన్నిటిని కూడా ఖండిస్తున్నాం. సభ్య సమాజము ఇది హర్షించేటువంటి కార్యక్రమాలు కాదు. మీరు ఎవరి ఇళ్ల మీదైనా దాడి చేయొచ్చుగాక, పోలీసులు మీ పక్షాన ఉంటే. రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఇదే వైఖరి కొనసాగితే ఎలా ఉంటుంది? గతంలో ఇలాగే చేశామా? 2019-24 మధ్యలో ఇలాగే చేశామా? ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించాలా. తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నాయకులు కూడా ఈ విధానాన్ని ఖండించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనంతపురం పట్టణంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. జిల్లాకు సంబంధించిన నాయకులు ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవడము, కనపడితే పలకరించుకోవడం అనేటువంటి ఒక వాతావరణం ఉంది. ఇటువంటి వాతావరణమే కొనసాగించాలి తప్ప ఎక్కడో ఒక దగ్గర ఒక విమర్శ వస్తే దాన్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో దాడులు చేయడాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా సిట్టు నివేదిక ఏమిచ్చింది మీరు గమనించండి. ఈ రోజు కూడా మీరు జగన్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మీరు పోస్టర్లు పెడతా ఉన్నారు, అది తప్పు. దేవుణ్ణి మీరు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. భగవంతుడు ఇది హర్షించడు. నిజంగా మీకు వెంకటరమణ స్వామి మీద, భగవంతుని మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తాను, ఇటువంటి విధానాన్ని మానుకోండి. మరి సిట్టు నివేదికలో ఎప్పుడు ఒక 4 లారీలు ఏవైతే, 4 ట్యాంకర్లు ఏవైతే వెనక్కి తిప్పి పంపడం జరిగిందో చంద్రబాబు గారి హయాంలో, అందులో 2 లారీలు మళ్ళీ వాడారనేసి కూడా, ఉపయోగించారనేది కూడా మనం దాని సిట్టు నివేదికలో ఇవ్వడం కూడా జరిగింది. మరి దానికి కారణం ఏది? ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేశారు. దానికి కారణం ఏంది కూడా ఆలోచన చేసుకోండి. జనరల్గా నెయ్యి అంటేనే ఆవు నెయ్యి అంటేనే
ఆవు పాల నుండి సేకరిస్తారు. ఆవు పాల నుండి వెన్న తీస్తారు. ఫ్యాట్ కంటెంట్ని బట్టి రైతుకు ధర చెల్లిస్తారు. ఫ్యాట్ కంటెంట్ ఎస్ఎన్ఎఫ్ని బట్టి రైతుకు ధర చెల్లిస్తారు. ఆవు పాల నుండి వెన్న తీస్తారు. వెన్న అంటేనే క్రీమ్, క్రీమ్ అంటేనే ఫ్యాట్. దాన్ని కరగదీస్తేనే నెయ్యి వస్తుంది. కానీ ఆవు నెయ్యి నుంచి ఏదైతే లడ్డూ తయారీలు కాబడతా ఉన్నాయో ఎన్నో శతాబ్దాలుగా అవి ఎంతో ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి దానికి యొక్క ఎంతో గౌరవింపబడేటువంటి లడ్డూ ప్రసాదాన్ని దాన్ని అవమానిస్తూ పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని వ్యాఖ్యానించడం తప్పు. ఆయన ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకోవాలా. నా వ్యాఖ్యలు సరైనవి కావు, నేను చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఆయన వెనక్కి తీసుకోవాలా. అలా తీసుకోకుండా అందరినీ రెచ్చగొట్టి దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సభ్య సమాజం హర్షించదు. రాబోయే కాలంలో కూడా ప్రజల్లో కూడా ఇది తప్పనిసరిగా ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో తప్పనిసరిగా ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారని తెలియజేస్తా ఉన్నాం.